చెప్పిన మాట వింటావా? వింటాను మేడం. చెప్పిన పని చేస్తావా? చేస్తాను మేడం. నా మాటకి ఎదురు చెప్తావా? చెప్తాను మేడం. ఆ? చెప్తావా? ఎదురు సమాధానం చెప్తావా నాకు? ఎదురు సమాధానం చెప్తావా? నాకే ఎదురు చెప్తావా? నాకే ఎదురు చెప్తావా? ఈ నొప్పి నాకు ఎదురు చెప్పక ముందుండాలి. అనాథ ముఖానివి నీకే అంతుంటే నాకెంత ఉండాలే? ఇక్కడ ఉండాలంటే నా మాటకి తల ఊపాలి. నా ముందు తల దించుకుని బతకాలి. లేదంటే ఫలితం ఇలానే ఉంటుంది. జాగ్రత్త. అలాగే మేడం, అలాగే మేడం. ఏవండి సార్, మేడం, ఎవరైనా ఉన్నారా? వస్తున్నా. ఏయ్, వెళ్ళి మొహం కడుక్కుని చెప్పిన పని చెయ్యి. ఎవరైనా ఈ వాతలేంటని అడిగితే ఆడుకుంటున్నప్పుడు తగలాయని చెప్పు, లేదంటే మళ్ళీ చంపేస్తా. అలాగే మేడం, అలాగే మేడం. వెళ్ళ. నమస్తే మేడం. నమస్తే. ఎవరు నువ్వు? అనాథన్ మేడం. అనాథవా? ఏం కావాలి నీకు? ఉండడానికి కాస్త చోటు కావాలి మేడం. చోటా? వేసుకోవడానికి సూటు, తొడుక్కోవడానికి బూటు ఏమీ వద్దా? ఎందుకొద్దు మేడం? మీరిస్తే తిరగడానికి బోటు కూడా కావాలి. వెనక ముందు ఎవరూ లేరా? ఉన్నారు మేడం. ఎవరు? ముందు మీరు, వెనకాల కూడా, వెనకాల కూడా. కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువే. ఎవరీ కొత్త పిల్ల? అనాథంటండి. ఇక్కడుండడానికి చోటు కావాలంట. ఇంతకుముందు ఎక్కడున్నావమ్మా? శరణాలయం బయట సారు. అబ్బచా, దానికి ముందు ఎక్కడున్నావమ్మా? శరణాలయానికి 1 కిలోమీటర్ అవుతల సార్. నువ్వు చెప్పింది కరెక్టే, దీనికి బాగా ఎక్స్ట్రాలున్నాయి. ఏయ్, ఇంతకు ముందు నువ్వే ఊర్లో ఉన్నావు? గోవా శరణాలయంలో. గోవాలో కూడా శరణాలయాలుంటాయా? అంటే గోవాలో సన్నాసులుండరా? పిల్లల్ని కనరా? అనాథలుగా వదిలేరా? వాళ్ళ కోసం శరణాలయాలు కట్టరా? కరెక్టే కరెక్టే. అసలే అక్కడ బీచ్లు ఎక్కువ. అయితే అది ఏం లేదు. అవును, అక్కడి నుంచి ఎందుకు వచ్చేసావు? నచ్చక. అవును, నాకు నచ్చక ఇద్దరం కలిసి వచ్చేసామండి. నువ్వెవరే? నేను దీని ఫ్రెండ్నండి. ఇద్దరం ఒకే శరణాలయంలో పెరిగామండి. ఏయ్, నువ్వెందుకు వచ్చినవే? నీకు తోడుగా ఉందామని. నేను అడిగినా నాకు తోడుగా రమ్మని? ఉష్యూ, నువ్వు నా గురించి చెప్తే నేను నీ గురించి చెప్తా, పర్వాలేదా? ఛీ! నీ పేరేంటమ్మా? అనాథ 1. నా పేరు అనాథ 2 అండి. మీకు పేర్లు కూడా లేవా? లేవండి. కావనంటే నా పేరు శ్వేత, దీని పేరు గీత అని పెట్టండి. పేర్లు పెట్టమనట్లేదు, పెట్టుకున్న పేర్లతో పిలవమన్నట్టుంది. సర్లే, అసలు మీరు అనాథలని నమ్మకం ఏంటి? గోవా శరణాలయానికి పోయి అడుగుర్రి. అయితే నేను వెళ్తా. అసలే అక్కడ బీచ్లు ఎక్కువ. ఆ బీచ్ల్లో మీరు ముయ్యండి. ఏయ్ పిల్లలు, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా. వాటికి సరైన సమాధానం చెప్తే ఇక్కడ ఉండనిస్తా, లేదంటే బయటికి పంపిస్తాను. అడగండి మేడం గారు. మీకు ఏమంటే బాగా ఇష్టం? పస్తులు మేడం. నాకు కూడా పస్తులంటే చాలా ఇష్టం మేడం. ఎందుకు? అది ఎందుకంటే పస్తులు మంచి రుచిగా ఉంటాయండి. అందులో కాస్త అల్లం వెల్లుల్లి వేసుకొని వేపుడు చేసుకుంటే అబ్బబ్బబ్బా ఇంకా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లా? పస్తులు అంటే ఫుడ్ అనుకున్నావా? అవునండి. ఫుడ్ లేకపోవడం. దీని మీద కాస్త డౌటే. నెక్స్ట్,
మీరు ఉదయం లేవగానే ఏం చేస్తారు? నేను ఆవలిస్తాను మేడం. నేను ఒళ్ళు విరుస్తాను మేడం. నేను విరక్కొడతాను. సాధన మేడం. మీకెలా తెలుసు? నువ్వు ముయ్యి. ఆ? నేనడిగింది లేవగానే మీరేం చేస్తారు అని. నేను శిరస్నానం చేసి మడి కట్టుకొని పూజలు చేస్తానండి. పూజ పూర్తయ్యే వరకు పచ్చి గంగ కూడా ముట్టానండి. పూజలు చేస్తావా? కన్ఫర్మ్ ఇది అనాథ కాదు. మరి నువ్వో? నేను లేవంగానే మా వార్డెన్ కాళ్ళకు మొక్కుతాను మేడం. ఆ తర్వాత స్వర్ణాలయం మొత్తం మూర్చి ముగ్గులు పెడతాను మేడం. ఆ తర్వాత మా వార్డెన్ మేడం చెప్పిన పనులన్నీ తల ఉంచుకొని చేస్తాను మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ గుడ్డు గురించి తెలీదండి. పైగా నేను గుడ్డు తినను కాబట్టి పెద్దగా పట్టించుకోనండి. చాలే. మీ ఇద్దరిలో అనాథ పిల్లలకు ఉండాల్సిన లక్షణాలు నీకున్నాయి, నీకు లేవు. అందుకని ఒసేయ్, పోనీలేవే, చూడబోతే కాస్త పద్ధతిగా పెరిగినట్టున్నారు. అసలే మన శరణాలయానికి మంచి పేరు లేదు. ఇలాంటి పిల్ల ఒక్కతున్నదనుకో మనం కూడా పద్ధతిగా పెంచుతున్నాం అనుకుంటారు. పర్వాలేదండి, మీ బుర్ర కూడా బానే పనిచేస్తోంది. నువ్వు ఎక్కడ వాడిస్తున్నావు నా బుర్రని? చల్లే, నోరు మూసుకో, వెళ్ళండి. ఇదిగో మీ పేరు వివరాలు ఈ బుక్లో రాయండి. పదండి, మిగతా పిల్లల్ని పరిచయం చేస్తాను. రండి రండి. ఏయ్, ఇదిగో దీని పేరు శ్వేత, దీని పేరు గీత. ఈ రోజు నుంచి వీళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారు. తన్నుకోకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి. అలాగే మేడం. చూడండి, ఇక్కడ నేను చెప్పిందే వేదం. అలాగా అండి. నేనింకా వేదాలు చెప్పింది శ్రీ మహావిష్ణువు అనుకున్నానండి. మీరా అండి? నీ బొంద. ఇక్కడ నేను చెప్పిందే వినాలి, నేను పెట్టిందే తినాలి. కాదన్నారో తాట తీస్తా. అర్థమైందా? అర్థమైంది మేడం. ఏమర్థమైందే? ఇక్కడ మీరే వంట మనిషి పని మనిషి అని. ఉంటే పెట్టేది మీరే అంటే వంట మనిషి అనే కదా అర్థం. చంపుతా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి, అర్థమైందా? హాయ్ హాయ్. మీరంతా అనాథలా? అవును. అంటే మీకు అమ్మగారు నాన్నగారు ఎవ్వరు లేరా? లేరు. నాకు కూడా లేరు. నేను అనాథనే. అయ్యో. మీరు చిన్నప్పటి సంది గిట్లనే పెరిగినరా? అవును. కనీసం మామ కూడా లేడా? లేడు. ఉంటే అనాథల్లా ఎందుకుంటాం? అట్లయితే నేను అనాథని కాదు. అరే పాప, ఎవరి పాప? తెలీదు. తీసుకొచ్చి గేట్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మా అమ్మ నన్ను వదిలిపోయినట్టు వదిలిపోయిందన్నమాట. అలాంటి అమ్మను చంపేయాలి. నా కంటికి కనిపిస్తే చంపి పారేస్తా. భలే ముద్దొస్తుంది, క్యూట్ గా ఉంది. ఇలా ఇవ్వు. హే చిట్టి, భలే ముద్దొస్తున్నావే. హాయ్ బుజ్జి. అచ్చి బుజ్జులు. అమ్మకు చెప్పండి. నవ్వు. ఇచ్చుడు ఇటు ఇటు ఇటు. పాప మస్తున్నది. ఇక తీసుకో. ఏయ్, నువ్వేందే నాకు తోక లెక్కొచ్చినావు? నా ఇష్టం కాదంటే చెప్పు. ఓసిదీని బ్లాక్ మెయిల్. ఇప్పుడేంది? నా డాక్యుమెంట్లు కొట్టేయాలి, గంతే కదా? అవును. పంచభూతాలను ఏకం చేసైనా
నువ్వే పెద్ద భూతాలు ఎక్కున్నావు మళ్ళీ పంచభూతాలు అంటే ఎందుకే? నన్ను భూతం అంటావే? రావే, రావే చూసుకుందా నిన్ను. ఏయ్ ఏంటి గొడవ? ఏంటి తన్నుకుంటున్నారా? ఏచ్చి, పాప ఏడుస్తుంటే పాట పాడుతున్నాం మేడం. పాట? ఏం పాటే? వసే నువ్వు సూరి చేయవే. కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమ లేని కానలో. పాడుకోండి. ఒక కోనలో పుంజు ఒక కోనలో. నువ్వేందే పాడమంటే ఏడుపు కొట్టు పాట పాడినావు? నాకు అలాంటి పాటలే వచ్చు. చల్, పాట అంటే మంచి జోష్ ఉండాలి. నేను పాడతా చూడు. పాడు. కునమ్మా పిల్ల నివ్వు ఏ కుందనాలకునమ్మా పిల్ల నివ్వు ఉరువాడ నిద్రరోయే కోడి కూడా సబ్బు చేసే. కొనమా ఇవ్వదంట నీ కొంట వేషం ఇంకా చాలు వెళ్ళమంట ఊరువాడా సదురాయి. పాప ఏడుస్తుంటే ఆపుదామని. ఈ శరణాలయంకి వచ్చాక ఇన్నేళ్లలో మొదటిసారి ఇంత సంతోషంగా ఉన్నాం. మీరెప్పటికి ఇక్కడే ఉండిపోతారా? ఎందుకు? ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండొచ్చని. నేనెక్కడున్నా మిమ్మల్ని మర్చిపోను. హే, నీకు వాతలేంటి? ఇల్లు సరిగ్గా తుడవలేదని మేడం కొట్టింది. దాని తల్లి చిన్న తప్పుకే గిట్ల గొడ్డును కొట్టినట్టు కొడతా. అదే చెప్తా దాని పని. అమ్మో వద్దు, ఆమెకెదురు చెప్తే మనకే ప్రమాదం. మళ్ళీ మళ్ళీ కొడుతుంది. దానికంటే సైలెంట్ గా ఉండడమే బెటర్. భయపడకుండ్రి, ఇక నుంచి మీకు నేనున్నా. ఏ కష్టం వచ్చినా నేను తోడుంటా. మీ బాధల్ని నేను పంచుకుంటా. చిన్నోళ్ళకి అక్కనవుతా, పెద్దోళ్ళకి చెల్లినవుతా. టోటల్ గా మీ ఆత్మ బంధువునవుతా. నువ్వు శ్వేతవు కావే, వీళ్ళని కాపాడడానికి వచ్చిన అనుబాంబు మోతవి. తిప్పవే జడా. చల్ నీ తల్లి, ఈడ పిల్లకే ఉన్నదే, జడేడున్నదే తిప్పనీకి. అయితే కొట్టవే తొడా. ఏయ్! శ్వేత, 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 శ్వేత. ఏయ్, అందరూ బయటికి రండి త్వరగా. గట్లనే పండి పండి పండి.
వెళ్ళి తిను. ఎక్కువైతే పాడైద్దు. సాయంత్రం దాకా దాచుకుని తినాలి. నడు, అలాగే నడు. మేడం. ప్లేట్ తీసుకో. ఏంటి చూస్తున్నావు? తినో. మేడం ఈరోజు ఏం పండుగ? ఏమి లేదే, ఎందుకు? ప్రసాదం పెడితేను. ఆ, ప్రసాదమా? ఏ కాదా? ఊకా అంకుల్, ఇది ప్రసాదమే కదా అన్నట్టు టేస్ట్ వస్తున్నది. టిఫిన్ ఏడబడుతుండ్రు అంకుల్? ఇదే టిఫిను. టిఫిన్ ఏంటి మళ్ళీ? అరే ఆంటీ మస్తు జోకులేస్తుంది. ఆ? జోకేంటే? నేను నిజమే చెప్పాను, ఇదే టిఫిను. గుడిలో కూడా ఇంతకన్నా ఎక్కువ ప్రసాదం పెడతారు. మీరేంటండి పిడికెడు పెట్టి టిఫిన్ అంటున్నారు? పిరికడైనా దొరికింది, సంతోషించు. నిన్నైతే ఇది కూడా లేదు. పో, వెళ్ళి తిను. పోవే. మ్మ్. నువ్వు తీసుకో. వెళ్ళు. అరే అయిపోయిందిరా, మధ్యాహ్నం తిందులే. వెళ్ళి నీళ్ళు తాగు. వెళ్ళు. వాడు తల్లి చెల్లి కాదే, బుల్లు, రెడ్ బుల్లు. నార్మల్ అవులేగా. ఆ? కిచెన్ లా గిన్నె నిండు టిఫిన్ చూసినా. గది తెచ్చిపెట్రా, లేదంటే సంపుతా బిడ్డ. ఏమే నా ముగ్గునే తిడతావే? నిన్ను నన్ను వదిలివే, కొట్టావే, వదిలు. నువ్వు పోయిపోయినవే. నీ తల్లి. రాజ్యం, రాజ్యం, ఓసేయ్, నిన్నేం చేస్తారో చూడు. రాజ్యం, రాజ్యం, లే రాజ్యం. పోలీస్, పోలీస్. నా పిల్లల్ని కొట్టేసింది, నా పిల్లల్ని చంపేసింది. ఏయ్, ఎందుకే లేచారు? ఆ? ఏంటా చూపు? చూసించాలు, నోరు మూసుకుని తినండి. ఇదంతా నా ఊహనా? లాభం లేదు, ఎట్లన్నా వీళ్ళందరి కడుపు నిండా టిఫిన్ పెట్టాలి. మీరు తీసుకుని రండి. జరగవు. నీ తల్లి బొట్టె భజన కొడుక. అందరూ నా మాట వినండి. పాపం ఈ బాబుకి టిఫిన్ లేదు. అందరూ తలా కొంచెం ఇస్తే వీడి ఆకలి కూడా తీరుతుంది. పెద్ద మనసు చేసుకొని పెట్టుండ్రి. ఇదిగో ఇది నా వాట. ఇదిగో ఇది నా వాట. థ్యాంక్స్ అక్క, చాలా థ్యాంక్స్. అవును, లోపల ఇంకా టిఫిన్ ఉన్నది కదా, గదంతా ఏం చేస్తారు? వార్డెన్ మేడం సార్ ఇద్దరు తింటారు. ఆ? వాళ్ళు పందులు లెక్క తిని మన కడుపులు మాడుస్తారు. శబ్దంతో పని. పాపం పాప ఏడుస్తున్నట్టుంది. ఆకలిస్తున్నట్టుందేమో. పాపం పాప ఏడుస్తుంది. అయ్యో. రా 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 తల్లి రా రా. ఏడోకమ్మా, ఏడోక, 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 ఏడోక. ఇవి పాలా? గీ పాల డబ్బాని నీళ్ళ డబ్బా చేసినవేంది? అవి పాలే, నీళ్ళు ఎక్కువై అలా ఉన్నాయి. గివి పాలేందే? తెల్లటి నీళ్ళ లెక్కున్నాయి. గివి తాగితే పాప ఆకలి ఎట్లా తీరుతుందే? లోపల పాలు లేవా? ఉన్నాయి, కానీ వార్డెన్ మేడం కాఫీ పెట్టుకుంటుంది. తున్నపోద్ది. కోడద కుడి తాగినట్టు తాగుతుందన్నమాట. చెప్తా. రాజ్యం, త్వరగా వడ్డించవే. వడ్డిస్తాను, ఉండండి. ఏయ్ శ్వేత, శ్వేత,
ఓసారి ఇలా రావే. వస్తున్నా మేడం. నువ్వు అయిపోయినవే. ఏంది మేడం? వచ్చి టిఫిన్ వడ్డించు. వడ్డించు వడ్డించు. చేతులు ఉన్నాయి కదే కుంటిదానివా? పెట్టుకుందా? ఏంటే? అదేం లేదు మేడం, గోవాలో అయితే గిట్లా అనేదాన్ని, కానీ మిమ్మల్ని అన్నాను కదా, నేను వడ్డిస్తా. వడ్డించు వడ్డించు. ఏంటి మధ్యలో దీనికోలేంటి? పక్కన కూర్చోబెట్టు. అబ్బా, వస్తుంది ఉండండి. మీరు మీ ఆత్రం. హా? ఏంటి ఆ నీళ్లు? అయ్యో, అది నీళ్ళు కాదు మేడం. మరేంటే? ఈ చిన్నదాని చిచ్చా పోసింది. వసే బుద్ధులేందానా, దాన్నెందుకు తీసుకొచ్చావే?